వెల్కమ్ టు జిజ్ఞాస. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ సిరీస్లో భాగంగా ఈరోజు డీకౌంట్ అండ్ డీకౌంట్ ఏ అనేటువంటి రెండు ఫంక్షన్స్ గురించి మనం చూడబోతున్నాం. డీకౌంట్ అనేది డేటాబేస్ కౌంట్ అన్నమాట. అంటే మనం కౌంట్ ఇఫ్స్ ఎలా పనిచేసాయో డీకౌంట్ కూడా అలాగే కండిషనల్ బేస్డ్గా, అంటే ఒక క్రైటీరియా రేంజ్ని సింగిల్ క్రైటీరియా కాకుండా ఎంటైర్ క్రైటీరియా రేంజెస్ని ఇచ్చేసి ఆ రేంజెస్ని బేస్ చేసుకొని మనం కౌంట్ చేయడం కోసం ఈ డీకౌంట్ ఫంక్షన్ అనేది ఉంది. సో ఇది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. డీకౌంట్ ఫంక్షన్ దిస్ ఈజ్ యూజ్డ్ టు కౌంట్ ద వాల్యూస్ ఆన్ ద డేటాబేస్ బేస్డ్ ఆన్ ద క్రైటీరియా గివెన్ ఇన్ ద క్రైటీరియా ఫీల్డ్ సెక్షన్. సో అంటే ఈ డీకౌంట్ అనేది సింగిల్ ఫీల్డ్ క్రైటీరియా కాకుండా మల్టీ ఫీల్డ్ క్రైటీరియా అనమాట. అంటే ఫంక్షన్ ఒకటే ఉంటుంది కానీ దట్ కెన్ సపోర్ట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైటీరియాస్ ఎట్ ఏ టైమ్ అనమాట. అంటే ఒకే సింగిల్ ఫంక్షన్లో మనకు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్లో డిఫరెంట్ క్రైటీరియాస్ని మనం ప్రొవైడ్ చేస్తూ మనం కౌంట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. అయితే కౌంటివ్ ఫంక్షన్తో కనుక మనం కంపేర్ చేసినట్లయితే కౌంటివ్ ఫంక్షన్లో మనం ఒక కాలం పైన ఒక ఫంక్షన్ ఒక క్రైటీరియా మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఇంకొక క్రైటీరియా ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ మనం కౌంటివ్ని లేదా డేటా సెట్ రేంజ్ని మళ్ళీ మనం డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఫీల్డ్ నేమ్ కానీ సంథింగ్. సో బట్ డీకౌంట్ ఫంక్షన్ ఉపయోగించినప్పుడు మనం మాటికి ఫీల్డ్స్ నేమ్స్ని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు ఫంక్షన్లో. సో దానికి బదులుగా మనం క్రైటీరియా ఫీల్డ్స్ అనే పేరుతో మనం ఏంటంటే క్రైటీరియాస్ టోటల్గా కూడా ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయో అన్ని క్రైటీరియాస్కి సంబంధించి క్రైటీరియా ఇన్పుట్ కూడా మనం సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే డేటాబేస్ అనేది డేటా సెట్ అవుతుంది. సో అవే ఫీల్డ్స్తోనే ఒక కొత్త క్రైటీరియా ఎంటీ ఫీల్డ్స్ని మనం క్రైటీరియా ఎంటర్ చేయడం కోసం ఇస్తాం. సో క్రైటీరియా సెక్షన్లో యూజర్ ఏ ఫీల్డ్లో అయినా ఏదైనా క్రైటీరియా అంటే రిలేటెడ్ క్రైటీరియా ఎంటర్ చేయొచ్చు. దాన్ని బేస్ చేసుకొని డేటాబేస్ నుంచి మనకు కావాల్సిన కౌంట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే డీకౌంట్ అలాగే డీకౌంట్ ఏ ఈ రెండు కూడా ఒకే రకంగా పనిచేస్తాయి. డిఫరెన్స్ ఏంటంటే కౌంట్ ఏకు ఉన్న డిఫరెన్సే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. అంటే డీకౌంట్ అనేది న్యూమరికల్ వాల్యూస్ పైన ఎక్కువగా వర్క్ చేస్తుంది. నాన్ న్యూమరికల్ వాల్యూ ఉన్నప్పుడు మనకు 0 చూపించడం జరుగుతుంది. అంటే డేటాబేస్లో అట్లీస్ట్ ఒక కాలంలో అయినా కానీ ఖచ్చితంగా న్యూమరికల్ డేటా ఉండాలి. అండ్ డీకౌంట్కి ఇచ్చేటువంటి ఫీల్డ్లో మనం స్పెసిఫై చేసే ఫీల్డ్ ఖచ్చితంగా న్యూమరికల్ ఫీల్డ్ అయి ఉండాలి. డీకౌంట్ ఏ విషయానికి వచ్చినప్పుడు న్యూమరికల్ ఫీల్డ్ ఖచ్చితంగా ఉండాలి అనే ఆప్షన్ ఏమీ లేదు. ఎందుకంటే ఇట్ కెన్ కౌంట్ ద నెంబర్స్ అండ్ నాన్ నెంబర్స్ రెండింటిని కూడా కౌంట్ చేస్తుంది కాబట్టి, టెక్స్ట్ని కూడా కౌంట్ చేస్తుంది కాబట్టి మనకు ఖచ్చితంగా నెంబర్ ఫీల్డ్ ఉండాల్సిన అవసరం లేదనమాట డీకౌంట్ ఏ విషయంలో. ఇంకా వీటి యొక్క సింటాక్సిస్ కనుక చూసినట్లయితే డీకౌంట్ ఏ రెండు కూడా సిమిలర్గా ఉంటాయి. డేటాబేస్ని ప్రొవైడ్ చేయాలి. సో సెట్ ఆఫ్ డేటా సెట్ మొత్తాన్ని కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ ఫీల్డ్ దగ్గర మనం ఏ ఫీల్డ్ని బేస్ చేసుకొని కౌంట్ చేస్తున్నామో అంటే డేటాబేస్లో ఉన్నటువంటి ఫీల్డ్స్లో కాలమ్స్లో ఏదో ఒక కాలమ్ని మనం ఖచ్చితంగా స్పెసిఫై చేయాలి. సో దాన్ని బేస్ చేసుకొని కౌంట్ అనేది జరుగుతుందన్నమాట. అయితే డీకౌంట్ విషయంలో ఈ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా న్యూమరికల్ ఫీల్డ్ అయి ఉండాలి. డీకౌంట్ ఏ విషయంలో అది ఏది ఉన్నా పర్లేదు. క్రైటీరియా అనేది ఎక్కడైతే మనం యూజర్ నుండి క్రైటీరియాని యాక్సెప్ట్ చేయడానికి స్పెసిఫై చేసి పెట్టుకున్నామో సో ఆ సెక్షన్ మొత్తాన్ని కూడా క్రైటీరియాగా ఇవ్వడం జరుగుతుంది. సో డీకౌంట్ ఏ ఈ రెండు ఓన్లీ నెంబర్ అండ్ నాన్ నెంబర్ కౌంటింగ్ తప్పించి మిగతా అంతా కూడా సిమిలర్గానే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒక ఎక్సెల్ పైన డేటా సెట్ పైన వీటిని ఎట్లా అప్లై చేయాలో చూద్దాం. సో దిస్ ఈస్ ద డేటా సెట్. 1 or 2 persons డేటా సెట్ మన దగ్గర ఉంది. అండ్ ఇక్కడ చూడండి క్రైటీరియా కోసం నేను ఒక ఫీల్డ్ ఇచ్చాను. దిస్ ఈజ్ ద క్రైటీరియా ఫీల్డ్. ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కౌంట్ విషయంలో మనం ఇలాంటి సెట్ని వాడం. డీకౌంట్ విషయానికి వచ్చేటప్పటికి మనం సపరేట్గా సెట్ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. నేను ఇక్కడ కలర్ చేశాను కదా, సో ఈ కలర్ చేసిందంతా కూడా క్రైటీరియా సెట్గా మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసి డేటాబేస్, ఇది వచ్చేసి క్రైటీరియా సెట్. మనం డేటాబేస్లో ఏదో ఒక ఫీల్డ్ని బేస్ చేసుకొని మనం ఫంక్షన్ రాస్తాము. అయితే అది
డీ కౌంట్ అయితేనేమో ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకునే ఫీల్డ్ న్యూమరికల్ ఫీల్డ్ అయి ఉండాలి. డీ కౌంట్ ఏ విషయానికి వస్తే ఏదైనా పర్లేదు. అండ్ క్రైటీరియాలో ఇక్కడ ఏ ఫీల్డ్లో అయితే యూజర్ కండిషన్ ఇవ్వాలి అనుకుంటున్నాడో ఆ ఫీల్డ్లో ఆ క్రైటీరియాను ప్రొవైడ్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మనకు కౌంట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం ఎలా రాయాలి అనేది. ఈజ్ ఈక్వల్ టు డీ కౌంట్ ఈక్వల్స్ టు డీ కౌంట్. సో డేటాబేస్ అన్న చోట మనం డేటాబేస్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. సో టోటల్ డేటాబేస్ని ప్రొవైడ్ చేశాను. అండ్ ఫీల్డ్ దగ్గర నేను మార్క్స్ని తీసుకుంటున్నాను. టోటల్ మార్క్స్. సో ఇది ఫీల్డ్. ఇక క్రైటీరియా సెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం క్రైటీరియాని సెలెక్ట్ చేసేసుకోవాలి టోటల్గా హెడ్డింగ్స్తో సహా. సో దట్స్ ఇట్. మనకు చూడండి 79 అనేది రిటర్న్ కావడం జరిగింది. సో ఎందుకు ఇక్కడ 79 వచ్చింది? టోటల్ డేటా మనం ఇందాక చూసాము 102 స్టూడెంట్స్ అయితే మనకు కేవలం 79 మాత్రమే రావడం జరిగింది. ఎందుకంటే ఇది అవుట్పుట్ బేస్డ్ ఆన్ కౌంట్, డీ కౌంట్. ఇప్పుడు డీ కౌంట్ ఏను సేమ్ వాల్యూస్తోని ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. మనకు డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో డీ కౌంట్ ఏ చూసినా కదా, డీ కౌంట్ ఏని మనం అప్లై చేసినప్పుడు 102 అంటే టోటల్ స్టూడెంట్స్ డేటా వచ్చింది. డీ కౌంట్ అప్లై చేసినప్పుడు ఓన్లీ 79 మాత్రమే రావడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లాస్ దగ్గర 10 ఎంటర్ చేశాను. చూడండి 10 ఎంటర్ చేయగానే డీ కౌంట్ ఫంక్షన్ ద్వారా 40 వచ్చింది, డీ కౌంట్ ఏ ద్వారా 52 వచ్చింది. ఎందుకు ఇలా వచ్చింది అంటే మనం స్పెసిఫై చేసిన రేంజ్ వచ్చేసి టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ని బేస్ చేసుకొని మనం కౌంట్ చేస్తున్నాం. సో టోటల్ మార్క్స్ ఫీల్డ్లో చూడండి నెంబర్ ఉంది, నాన్ నెంబర్ ఉంది, నెంబర్ అండ్ నాన్ నెంబర్. సో డీ కౌంట్ అనేది నెంబర్ని మాత్రమే తీసుకుంటుంది కాబట్టి నెంబర్ వాల్యూస్ని మాత్రమే కౌంట్ చేసింది. డీ కౌంట్ ఏ అనేది ఎనీ వాల్యూ, ఏ వాల్యూ అయినా కానీ కౌంట్లోకి తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ నాన్ టెక్స్ట్ కూడా కౌంట్ చేయడం ద్వారా 52 వచ్చింది. ఎప్పుడు క్లాస్ 10 అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ని మనం పరిగణలోకి తీసుకొని మార్క్స్ని బేస్ చేసి కౌంట్ చేస్తున్నాం. 10th క్లాస్ స్టూడెంట్స్ యొక్క టోటల్ మార్క్స్ని కౌంట్ చేస్తున్నాం. సో ఇక్కడ 40 మెంబర్స్కి అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ 40 మెంబర్స్కి ఓన్లీ మార్క్స్ ఉన్నాయి, అంటే ప్రజెంట్ అయ్యారనమాట, మార్క్స్ ఉన్నాయి. సో టోటల్ వచ్చేసి 52, 10th స్టూడెంట్స్ 52, బట్ దాంట్లో 40 మాత్రమే మార్క్స్ ఉన్నాయి, అంటే రిమైనింగ్ ఆబ్సెంట్ అన్నమాట. సో ఇక్కడ నేను క్లాస్ తీశాను. సో ఇప్పుడు చూడండి అటెండెన్స్లో ప్రజెంట్ మాత్రమే టైప్ చేస్తాను. ఇప్పుడు చూడండి రెండు కూడా ఈక్వల్గా రావడం జరిగింది. అంటే డీ కౌంట్ అనేది ఓన్లీ మార్క్స్ని తీసుకుంది కాబట్టి ప్రజెంట్ ఉన్న వాళ్ళకు మాత్రమే మార్క్స్ ఉన్నాయి, ఆబ్సెంట్ ఉన్న వాళ్ళకి మార్క్స్ లేవు. కాబట్టి నేను ఎప్పుడైతే అటెండెన్స్లో క్రైటీరియా ప్రజెంట్ ఇచ్చానో అప్పుడు ప్రజెంట్ మాత్రమే కౌంట్ అవుతుంది. సో దెన్ డీ కౌంట్ అండ్ డీ కౌంట్ ఏ రెండు కూడా సేమ్ డేటాను ప్రజెంట్ చేశాయి. నేను క్లాస్లో 9 ఎంటర్ చేస్తే ఇప్పుడు 9th క్లాస్లో ప్రజెంట్ అయిన స్టూడెంట్స్ మాత్రం డేటా వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ ఆబ్సెంట్ ఇచ్చాను, సో వెన్ ద అటెండెన్స్ ఆబ్సెంట్ ఎంటర్ చేసినప్పుడు డీ కౌంట్ అనేది 0 చూపెడుతుంది, డీ కౌంట్ ఏ అనేది 25 చూపిస్తుంది. అంటే టోటల్ 25 స్టూడెంట్స్ ఆబ్సెంట్ ఉన్నారు. సో క్లాస్ వైజ్గా చూడాలి అంటే 10th క్లాస్ ఎంటర్ చేశారు, 13 మెంబర్స్ ఆబ్సెంట్, అండ్ 9th క్లాస్లో 12 మెంబర్స్ ఆబ్సెంట్గా చూపెట్టింది. సో అంటే ఇక్కడ డీ కౌంట్కి డీ కౌంట్ ఏకి ఉన్న డిఫరెన్స్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. డీ కౌంట్ అనేది కేవలం నెంబర్ ఉన్న ఫీల్డ్స్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది, నాన్ నెంబర్ని మనకు పరిగణలోకి తీసుకోదు. డీ కౌంట్ ఏ అనేది నెంబర్ అండ్ నాన్ నెంబర్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది, సిమిలర్ టు కౌంట్ అండ్ కౌంట్ ఏ లాగా. సో ఇక్కడ డీ కౌంట్ ఫంక్షన్ ఉపయోగించడం ద్వారా చూస్తున్నారు కదా, ఇంత పెద్ద క్రైటీరియాలో అంటే ఇంత పెద్ద డేటా సెట్లో నుంచి యూజర్ ఏ రకంగా అయినా సరే ఏ రకంగా అయినా కండిషన్ అప్లై చేసి తనకు కావాల్సిన డేటాని తీసుకోవచ్చు. సపోజ్ 10th క్లాస్ ఏ సెక్షన్లో 400 అబోవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అనేది కావాలి, దట్ ఇలా ఎంటర్ చేయొచ్చు. 10th సెక్షన్ ఏ చూసారు కదా, 10th సెక్షన్ ఏలో టోటల్గా 26
7 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో 23 పాస్ అయ్యారు. మనకు డీ కౌంట్ ఏ, డీ కౌంట్ 2 ఫంక్షన్స్ వాడడం ద్వారా మనకు అది తెలుస్తుంది. దిస్ ఈజ్ ద టోటల్ స్ట్రెంత్, దిస్ ఈజ్ ద ప్రజెంటెడ్ స్ట్రెంత్, రైట్. దీంట్లో మనకు టోటల్ మార్క్స్ గ్రేటర్ దెన్ 400 కావాలి. సో గ్రేటర్ దెన్ 400లో ఓన్లీ 23 మెంబర్స్ మాత్రం ఉన్నారు. అంటే 23 మెంబర్స్ అందరికీ కూడా గ్రేటర్ దెన్ 400 మార్క్స్ ఉన్నాయన్నమాట. అలా కాకుండా గ్రేటర్ దెన్ 430 ఇద్దాం. అందరికీ గ్రేటర్ దెన్ 430 ఉన్నాయి. సపోజ్ గ్రేటర్ దెన్ 460 ఎంటర్ చేద్దాం. సో ఎస్, ఓన్లీ 11 మెంబర్స్ మాత్రమే గ్రేటర్ దెన్ 460లో ఉన్నారనమాట. సో ఇలా అనమాట. అంటే మనకు కావాల్సిన రేంజ్ ఏ సెల్లో ఉన్నా ఆ సెల్కి మనం ఇమీడియట్గా మనకు కావాల్సిన క్రైటీరియాని ఎంటర్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఎ ఫిల్టర్ అనమాట. ఫిల్టర్ని, మాన్యువల్ ఫిల్టర్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫిల్టర్స్ ఇక్కడ ఎలాగైతే వాడామో అదే రకంగా ఇక్కడ మాన్యువల్గా ఫిల్టర్స్ని ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ రకంగా డేటాబేస్ని, కంప్లీట్ డేటాబేస్ పైన మనకు కావాల్సిన క్రైటీరియాను దృష్టిలో ఉంచుకొని మనకు కౌంట్ చేయాలి అనుకుంటే మనకి డీ కౌంట్ అండ్ డీ కౌంట్ ఏ ఫంక్షన్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇవి అనలైజింగ్ టూల్స్గా చెప్పుకోవచ్చు. అనలైజింగ్ చేయడానికి ఈ డేటా అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అనలైటింగ్ టూల్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ ద డీ కౌంట్ అండ్ డీ కౌంట్ ఏ ఫంక్షన్స్ ఎలా వాడాలి అనేది మనం డిస్కస్ చేసాం. ఎక్సెల్ క్లాస్లో భాగంగా మరో ఫంక్షన్ గురించి డీటెయిల్గా చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.